ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సునాయాసంగా 7 వికెట్ల తేడాతో గెలవడం మాత్రమే కాక మొహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్తో 4 వికెట్లకు 17 రన్లు మాత్రమే ఇచ్చి తన సత్తా చాటాడు. అయితే మ్యాచ్ తర్వాత సిరాజ్ చేసిన వ్యాఖ్యలు అందరినీ కదిలించాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టులో చోటు దక్కకపోవడం తాను మొదట్లో జీర్ణించుకోలేకపోయానని, తాను ఎంతో కష్టపడి తన ఫిట్నెస్పై బౌలింగ్పై పనిచేశానని సిరాజ్ తెలిపాడు. ఒక ప్రొఫెషనల్గా మీరు భారత జట్టులో స్థిరంగా ఉంటే అటు తర్వాత ఎంపిక చేయకపోతే కొంత సందేహం కలుగుతుంది. అయితే నేను నా ఉత్సాహాన్ని కోల్పోకుండా ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురు చూశాను అని సిరాజ్ తెలిపాడు. తన తప్పుల్ని గుర్తించి వాటిని సరిదిద్దుకోవడం ద్వారా తాను తన ఆటను మెరుగుపరుచుకున్నానని, ఇప్పుడు తన బౌలింగ్ను తాను నిజంగా ఆస్వాదిస్తున్నానని కూడా చెప్పాడు. సొంత మైదానంలో ఆడుతుంటే ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది అని అన్నారు. గతంలో ఆర్సీబీ తరఫున 7 సీజన్లు ఆడిన సిరాజ్ ఇప్పుడు తన మానసిక బలంపై చాలా కృషి చేశానని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా సిరాజ్ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. T20 ఫార్మాట్లలో బౌలర్లు నిజమైన గేమ్ చేంజర్లు అని అభిప్రాయపడ్డ గిల్ తమ జట్టులో బౌలర్లకు ఇచ్చే ప్రాధాన్యం వల్లే విజయం సాధించగలిగామని చెప్పాడు.